పాదచారుల సౌకర్యార్థం రైల్వే స్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపట్టాలని ఎంపీ బలరాం నాయక్ రైల్వే ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్లో 3వ రైల్వే లైన్ నిర్మాణపు పనులను ఆయన పరిశీలించారు. ప్రయాణికుల సమస్యల పరిష్కారం కోసం రైల్వే జనరల్ మేనేజర్తో ఎంపీ బలరాం నాయక్ ఫోన్లో మాట్లాడారు. మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా పలు ఎక్స్ప్రెస్ రైళ్లను నిలుపుదల చేయాలన్నారు. వృద్ధులు, వికలాంగులు నేరుగా రైల్వే స్టేషన్కు చేరుకునే విధంగా 4వ ప్లాట్ఫామ్ నిర్మాణం చేపట్టాలని కోరారు. రైల్వే స్టేషన్లో చేపట్టే నిర్మాణ పనులను గుత్తేదారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. సమస్యను రైల్వే జీఎం త్వరగా పరిష్కరించాలని అన్నారు. ఇక్కడ ఇంతకు ముందు కూడా దాదాపుగా ఫుట్పాత్ సౌకర్యాలు పబ్లిక్ బాగా లేనప్పటికీ 3 లైన్లు ఉన్నాయి పట్టాలు. దానికి 4th ఫేజ్ను చేయాలని ఇంకో ప్యాసింజర్లు ఎక్కువ పోవడం వల్ల ఇంకో ఫేజ్ను శాంక్షన్ చేయడం జరిగింది. ఆ శాంక్షన్ చేసిన తర్వాత ఈ రోజు వరకు నిర్లక్ష్యంగా ఉన్న ఈ కాంట్రాక్టర్ ఒకటి, దానితోని పాటు రైల్వే ఆఫీసర్లకు కూడా నిర్లక్ష్యం వలన ఇది చాలా రోజుల సంది పెండింగ్లో ఉంది. కాబట్టి ఇవాళ ఇది బాగా నిర్లక్ష్యంగా పనిచేస్తున్నారని చాలా సార్లు చెప్పినప్పటికీ కూడా మేము ఇవాళ నేను కానీ ఇక్కడ కూడా వాళ్ళతో రావడం జరిగింది. కాబట్టి వారి నిర్లక్ష్యానికి ఇవాళ 3వ ప్లాట్ఫారం వచ్చినప్పుడు 4th ప్లాట్ఫారం వేరే ఇటు పక్కన వచ్చింది. కాబట్టి సౌకర్యం పబ్లిక్ ట్రైన్ దిగంగానే సౌకర్యాలు బాగా లేవు. కాబట్టి దానికి 4th ప్లాట్ఫారం కూడా పైనుంచి నడిచేది దాన్ని కూడా ఎక్స్టెన్షన్ చేయాలని